హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ మరియు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, కొత్తగా మ్యారేజ్ అయిన జంట ఒక ఆమెనేమో అంటే కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఏమో విలేజ్ సర్వేయర్గా వర్క్ చేస్తున్నాడు. అంటే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే 5 నెలలే అయింది. కాకపోతే నువ్వు అందంగా లేవు అంటూ వేరే వాళ్ళతో పోలుస్తూ ఇట్లా చిత్రహింసలకి పాల్పడుతున్నాడు. సో ఆమె ఏమని రాసిందంటే లేఖలో, ఈసారి నేను రాఖీ కట్టలేకపోతున్నాను అనేసి లేఖ రాస్తూ చనిపోయింది. అసలు ఇది ఎందుకు జరిగింది? దీని వెనకాల కారణాలు ఏంటి మేడం? శ్రీవిద్య ఎంఎస్సి కెమిస్ట్రీ స్పెషలైజేషన్ చేసింది. అంటే ఒక లెక్చరర్గా, ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా అమ్మాయి చేస్తుంది అంటే ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ గల అమ్మాయి. అవును. ఎందుకంటే ఇవాళ రేపు బీఎస్సీ బీఎస్సీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్టు చాలా టఫ్గా ఉంటాయి. ఒక ఆడపిల్ల అయినా కూడా అంటే మంచి, ఇప్పుడు ఆడపిల్లలందరూ మెడిసిన్ చదువుతున్నారు, ఇంకా చాలా చాలా కోర్సెస్ చేస్తున్నారు కష్టమైనా సరే. ఒక లెక్చరర్ స్థాయికి అమ్మాయి వెళ్ళిందంటే మంచి నాలెడ్జ్, నలుగురికి చెప్పగలుగుతుంది, తన నాలెడ్జ్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తుంది అంటే ఖచ్చితంగా అమ్మాయి ఒక మంచి కుటుంబంలో బాగా చదువుకున్న అమ్మాయి. ఎటువంటి అంటే ఇలా చిల్లరగా తిరిగి బయట సరదాగా అలా ఉండే అమ్మాయిలాగా అనిపించట్లేదు. ఎందుకంటే పద్ధతిగా ఒక కుటుంబంలో తండ్రి తల్లి మాటల్ని జవదాటకుండా వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో లేదంటే ఇన్స్పిరేషన్తో అమ్మాయి చదువుకుని ఒక లెక్చరర్ అటువంటి మంచి స్థాయిలో ఉంది. అబ్బాయి ఏమో విలేజ్ సర్వేయర్ అంట, విలేజ్ సర్వేయర్ జాబ్ చేస్తున్నాడు. నాకు తెలిసి పెళ్ళి 6 నెలలు కూడా కాలేదు వాళ్ళకి, 5 మంత్స్ అవుతుంది. అడిగి స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంని సరిగా ప్రొజెక్ట్ చేయకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ అమ్మాయి అందంగా లేదని అమ్మాయిని కామెంట్ చేయడము, తర్వాత క్యారెక్టర్ అసాసినేషను, తర్వాత బాడీ షేమింగ్, ఆ పిల్లని విమర్శించడము, నువ్వు ఇట్లా ఉన్నావు అలా ఉన్నావు. దాంతో దానికి తోడు వీడికి ఒక అఫేర్ ఏర్పడింది ఒక అమ్మాయితో. అమ్మాయి పేరు మనం ఇక్కడ చెప్పము. ఒక అమ్మాయితో అఫేర్ ఏర్పడి ఆ అమ్మాయిలాగా నువ్వు లేవు, ఆ అమ్మాయి అంత అందంగా నువ్వు లేవు, అమ్మాయి చాలా బాగుంది అనేటువంటి మాటలు, సూటిపోటి మాటలతో ఈ అమ్మాయిని నొప్పించి బాధ పెట్టడంతో ఈ అమ్మాయి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని మనం వివరాలు ఎలా వచ్చాయి బయటికి. ఆత్మహత్య ఇది ఆత్మహత్య అనేటువంటిది పోలీసులే తేల్చాల్సి ఉంది. అయితే ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటే ఈ మాటలే కొన్ని ఒక లెటర్ రాస్తుంది వాళ్ళ పేరెంట్స్కి. ఆమె వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ఉద్దేశించి, వాళ్ళ తమ్ముడిని ఉద్దేశించి, అమ్మ నాన్న నువ్వు బాగా చూసుకో అంటే చివరి మాటలు, అంటే ఆఖరి మాటలు, చనిపోయేటప్పుడు ఆఖరి మాటలుగా, అమ్మ నాన్న నువ్వు బాగా చూసుకో తమ్ముడు, నేను నీకు రాఖీ కట్టలేకపోతున్నాను, అమ్మ నన్ను బాగా కొడుతున్నాడు, నన్ను వాడు మంచానికి కొడితే అది కింద నేల పగిలిపోయేంత బలంగా కొడుతున్నాడు అంటే ఒక ఆడదాని మీద అంత ఒక ఆడపిల్ల తెలివిగలదే. ఆడపిల్లలందరూ తెలివిగల వాళ్ళే, ఆడవాళ్ళందరూ తెలివిగల వాళ్ళే. కాకపోతే ఫిజికల్గా కొంత బలహీనరాలుగా ఉంటారు ఆడవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని తయారు అవ్వటం అంటే వాళ్ళ ఒక ఏర్పాటు, అంటే వాళ్ళని తయారు చేయడమే వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు కానీ ఫిజికల్గా కొంచెం బలహీనంగానే ఉంటారు. సో అది బేస్ చేసుకొని వీడు ఇంకొక అమ్మాయిని మనసులో పెట్టుకొని భార్యని హింసించడం ఎలాగా అని దాంట్లో ఒక రీసెర్చ్ చేసేసి ఆ అమ్మాయిని నానా హింసలు పెట్టడం, అంటే వాడి ఫ్రస్ట్రేషను, అమ్మాయి బాగలేదంటే ఒక రీజన్ అడ్డం పెట్టుకొని వాడి ఫ్రస్ట్రేషన్ అంతా ఆ పిల్ల మీద తీర్చుకున్నాడు. నాన్న నన్ను కొడుతున్నాడు, అమ్మా నన్ను కొట్టి చంపేస్తున్నాడు, వీపు నొప్పిగా ఉంది, ఇక్కడ బాధగా ఉంది, అక్కడ నొప్పిగా ఉందని అమ్మాయి ఎంతో రోధిస్తూ రాసినటువంటి ఆ ఉత్తరం చదివితే మనకి ఆ ఉత్తరాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఓపెన్గా అంతా ఆ లెటర్ మనకి కనిపిస్తూ ఉంది. సో అలాంటి లెటర్ చదివిన ఎవరికైనా కూడా కళ్ళల్లో నీళ్లు రాక మానవు. ఎందుకంటే అంత ప్రేమగా పెంచుకున్న బిడ్డ ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు లేకుండా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటే ఆ కుటుంబం అంత దుఃఖంలో మునిగి తేలుతున్నారు. అసలు నిందితుడు ఎక్కడున్నాడో ఇప్పుడు పోలీసులు పట్టుకోవాలి. ఎందుకంటే అంటే పెళ్లి కంటే ముందు అంటే ఆ అమ్మాయి అంటే వేరే అమ్మాయి గురించి తెలియదా మేడం?
పెళ్లి కాకముందు వేరే అమ్మాయి గురించి తెలిసి ఉంటే చేసుకోకపోయిండేది పెళ్ళి అనేది. ఖచ్చితంగా పెళ్లి చేసుకునేది కాదు. తెలియదు కాబట్టే ఈ అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుంటే ఖచ్చితంగా అమ్మాయి ఈ పెళ్ళికి ఇష్టపడి ఉండేది కాదు. తెలియదు కాబట్టే పెళ్లి చేసుకొని ఈరోజు అమ్మాయి తల్లిదండ్రులకి దూరం అయిపోయి ఇప్పుడు ఈరోజు మనం అమ్మాయి గురించి మాట్లాడుకునేటువంటి సందర్భం వచ్చింది. వాళ్ళ స్టూడెంట్స్ని కూడా అడిగితే మేడం మ్యారేజ్ కాకముందు కొంచెం బాగానే ఉండేవాళ్ళు, మాతో అంతా బాగానే మాట్లాడేవాళ్ళు. పెళ్ళైన తర్వాత ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళడము, ఫోన్లు వచ్చినప్పుడు ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడవటము, కొంచెం చిరాగ్గా ఉండటము, ఇరిటేటింగ్గా ఉండటం చేస్తుంది క్లాస్లో. ఇంతకుముందు అలా లేదు, మేడం మంచి మేడం అని వాళ్ళందరూ సర్టిఫై చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఆడపిల్లల యొక్క బలహీనతల్ని ఆధారం చేసుకొని పురుషుడు అనేవాడు, మగవాడు అనేవాడు అందరినీ నేను అనట్లేదు, భార్యను బాగా చూసుకునే వాళ్ళకి నిజంగానే ఖచ్చితంగా మనం చేతులెత్తి దండం పెడతాం, అందులో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకి దండం పెట్టడం కాదు, ఆడపిల్లల్ని అంటే ఇంకా ఆడపిల్లల్ని హింసించేటువంటి ఈ యొక్క ప్రపంచంలో నిజంగా ఆడపిల్లని సంతోషపెట్టగలిగి ఆమె మనసు తెలుసుకొని మసలుకొని మగవాడు ఉన్నాడంటే నిజంగా మనకి ఈ రోజుల్లో ఉన్నారు అంటే నిజంగా వాళ్ళని మనం బ్లెస్ చేయాల్సిందే. చిన్నవాళ్ళైతే చేతులెత్తి దండం పెట్టవలసిందే. అయితే అలా కాకుండా వీడి మనసులో ఆ అమ్మాయిని పెట్టుకొని వీడేదో మైండ్లో పెట్టుకుని ఆ అమ్మాయిని అలా బాధ పెట్టడం అనేది చాలా దారుణమైనటువంటి చర్య. పైగా అమ్మాయి ఈ ఆలోచన మైండ్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే కూడా బెటర్ కదా మేడం? చేసుకోకుండా ఉండడం బెటరు, కానీ వాడికి పెళ్లి చేసుకోవాలి, నలుగురు కోసం పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో 1కి 4 సార్లు అడిగినప్పుడు కూడా నాకు నచ్చింది అమ్మాయి, నాకు ఇష్టమే, నాకు ఓకే అన్న మనిషి పెళ్లి చేసుకున్నాక, మరి పెళ్లి చేసుకున్నాక అమ్మాయి పరిచయం అయిందో పెళ్లికి ముందే పరిచయం ఏంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉండొచ్చు ఒకవేళ. సో ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని, ఈ అమ్మాయికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకొని ఏదో పెద్దలు చూపించినందుకు డబ్బు కాసిపోడో లేకపోతే అమ్మాయి ఎంప్లాయ్ అని చెప్పి అనుకును ఆ అమ్మాయిని చేసుకోవడమే కాకుండా ఈరోజు ఆ అమ్మాయి మరణానికి కారకుడు అయ్యాడు. సో అతని చట్టం కఠినంగా శిక్షించాలి, ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మేడం? వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందమ్మా. ఎందుకంటే చేతికి అందించిన అమ్మాయి, ఎంఎస్సి చదివిన అమ్మాయి, తల్లిదండ్రుల అడుగుజాడలో నడిచిన అమ్మాయి, అల్లరి చిల్లరి పిల్ల కాదు, మంచి అమ్మాయి, మంచి జ్ఞానము తెలివి కలిగిన అమ్మాయి ఈరోజు వాళ్ళకి లేకుండా పోయింది అంటే వాళ్ళ దుఃఖం ఎలా ఉంటుందో మీరు చూడండి. పైగా అమ్మాయి స్టూడెంట్స్తో కూడా ఒక అవినాభావ సంబంధం, అంటే ఒక గురు శిష్యుల సంబంధంతో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఈరోజు ఆమె గురించి, మంచి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అవన్నీ మన బిడ్డ గురించి వేరే వాళ్ళు అలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒక చెడ్డ అమ్మాయి అనుకోండి, మీ అమ్మాయి ఇలా అంటే వచ్చి పోతే పోయింది, దరిద్రం వదిలిపోయింది, మన కుటుంబానికి ఒక చెడ్డ పేరు లేకుండా ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ అలా కాకుండా అమ్మాయి అంత మంచి అమ్మాయి, అంత చదువుకున్న అమ్మాయి, అంత జ్ఞానం కలిగిన అమ్మాయి చనిపోయింది అంటే ఈరోజు ఆ కుటుంబానికి ఎంతో లోటు. ఆ అమ్మాయి చావుకి ఎవరైతే కారకులైతే ఉన్నారో, అది భర్త కావచ్చు, మరెవరైనా కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఆడబడుచులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడ మా అత్తమామలు అని కూడా మెన్షన్ చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి స్టేట్మెంట్ మనం ఖచ్చితంగా పరిగణలోకి చట్టం తప్పకుండా తీసుకుంటుంది. అమ్మాయికి న్యాయం జరగాలి. అంటే ఒకవేళ అంటే ఈ అమ్మాయిని కాకుండా ఒకవేళ ఆ అమ్మాయినే మ్యారేజ్ చేసుకొని ఉంటే వాళ్ళే ఒకవేళ బాగుండే అవకాశం ఉందంట. అది మనకు తెలియదు. ఎందుకంటే వీడి క్యారెక్టర్ ఇలా ఉంది అంటే ఆ అమ్మాయి కంటే ఇంకొకరు అందంగా ఉండి ఇంకొకళ్ళని వాడు కాంపిటీషన్ తీసుకొచ్చి ఆ అమ్మాయి అంత అందంగా నువ్వు లేవు, నువ్వు పనికిరావు అని వారిని హింసించేవాడు. డెఫినెట్గా హింసించడం అనేటువంటి మనస్తత్వం ఉన్నవాడు ఎవరినైనా హింసిస్తాడు, దానికి ఏదైనా కారణాలు వెతుక్కోగలడు. సో ఇక్కడ ఈ కేసులో మాత్రము కేవలము అమ్మాయి మరీ అంతవిహీనంగా ఏం లేదు, వాడి కళ్ళకి నచ్చలేదు అంతే. ఇవాళ రేపు అందం చూస్తున్నారు, పిల్లల మనసు ఎవరు చూడటం లేదు. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే నన్ను బాగా చూసుకుంటుందా లేదా అని చూసుకోకపోగా అందం గురించి మాట్లాడటం. అందం అనేది భగవంతుడు మనల్ని తయారు చేశాడు, మనమే స్వయంగా మనకు మనం ఎవరో మనల్ని సృష్టించలేదు, మనం అంటే మనుషులు సృష్టించలేదు, దేవుడు సృష్టి అంతే. అది ఒకళ్ళు అందంగా ఉంటారు, ఒకళ్ళు కొంచెం అందం తక్కువగా ఉంటారు. అందం అనేది కేవలం శరీరానికి సంబంధించింది కాదు, కేవలం మనసుకు సంబంధించింది. మనసుకు సంబంధించింది అయితేనే పెళ్లి చేసుకున్నా కూడా ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అదే అందానికి సంబంధించింది అయితే అందం అనేది వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. సో అది శాశ్వతం అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా ఇలాంటి కేసెస్ మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్ష పడాలి అని మనందరి తరఫున కూడా ఖచ్చితంగా కోరుకుందాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.